నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇండియా మధ్య రోజు రోజుకు ద్వైపాక్షిక సంబంధాలు అలాగే వ్యాపార సంబంధాలు మెరుగవుతూ ఉన్నాయి. అలాగే కువైట్ లో త్వరలో మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించనున్నారు. ఆ పర్యటనకు సంబంధించి అధికారిక తేదీ ప్రకటించాల్సి ఉంది. అలాగే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కువైట్ దేశానికి భారతీయ ఎగుమతులు $2.10 బిలియన్ చేరుకోవడంతో కువైట్ తో భారతదేశ వాణిజ్యం అసాధారణంగా పెరిగిందని చెప్పేసి 34.78% గణనీయంగా పెరిగినట్లు ప్రకటించింది. అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే 1.56 బిలియన్లతో మాత్రమే ఉందని చెప్పి, అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం $2.10 బిలియన్ చేరుకుందని చెప్పేసి తెలపడం జరిగింది. ఎగుమతులలో ఈ పెరుగుదల రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలను కూడా హైలైట్ చేస్తూ ఉందని చెప్పి, ఇది సంవత్సరానికి గణనీయమైన వృద్ధిని ప్రతిబింబిస్తూ ఉంది. అలాగే ఈ ఎగుమతి వృద్ధికి దారి తీసే కీలక రంగాలలో విమానం మరియు అంతరిక్ష నౌకలు, తృణధాన్యాలు మరియు విభిన్న శ్రేణి విలువైన మరియు పాక్షిక విలువైన రాళ్లు ఉన్నాయని చెప్పి, అదనంగా నగలు, నాణేలు, వాహనాలు, రైల్వే లేదా ట్రామ్వే రోలింగ్ స్టాక్ మినహా ఔషధ ఉత్పత్తుల ఎగుమతి ఈ అద్భుతమైన పనితీరుకు దోహదపడుతూ ఉందని చెప్పి, కువైట్ మరియు ఇండియా మధ్య వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు ఇలాగే కొనసాగాలని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.